ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? ఈరోజు మనం నాలుగు విధములైన జ్ఞానం గురించి మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ప్రార్థన జ్ఞానం, రెండవదిగా వాక్య జ్ఞానం, మూడవదిగా సువార్త జ్ఞానం, నాలుగవదిగా మనము దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి వాడే జ్ఞానం, అర్థవంతమైన జ్ఞానం. అయితే ప్రార్థన జ్ఞానం వాడినప్పుడు మనము దేవునికి 7 మెట్ల ప్రార్థన చేయగలం. సువార్త జ్ఞానం మనం వాడినప్పుడు ఎదుటి వారికి అర్థమయ్యేలా మనం సువార్త ప్రకటించగలం. వాక్య జ్ఞానం మనం వాడినప్పుడు దేవుడు ఆ వాక్యములో లోతైన మర్మాలను దాచించాడు. ఆ లోతైన మర్మాలను మనము వెతికి తీయగలం. అలాగే దైవ జ్ఞానం, ఈ దైవ జ్ఞానం అనేది మనం అన్వేషించి ఎవరు ముఖ్యమైన దేవుడు, ఎవరు నిజమైన దేవుడు, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఈ భూమి మీద మనకంటూ ఒక జీవితం ఎందుకు ఇచ్చాడు, ఈ జీవితం ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన కోరుకున్న దానిని మనం సక్రమంగా నెరవేరుస్తున్నామా లేదా, దేవుని చిత్తానికి అనుగుణంగా జ్ఞానం కలిగి ఉన్నామా, దేవుని చిత్తానికి వ్యతిరేక జ్ఞానం కలిగి ఉన్నామా, వాక్యానికి అనుగుణమైన జ్ఞానంలో ఉన్నావా, వాక్య వ్యతిరేకమైన జ్ఞానంలో ఉన్నామా. ఇది మనము ప్రతిరోజు నువ్వు నిద్ర లేవగానే నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు అనుసరిస్తూ వాక్యం అనే జ్ఞానాన్ని పట్టుకో. వాక్యం అనే జ్ఞానాన్ని పట్టుకుంటే ప్రార్థన అనే జ్ఞానం నీ దగ్గరికి వస్తుంది. ఆ ప్రార్థన అనే జ్ఞానం నీ దగ్గరికి వస్తే సువార్త అనే జ్ఞానాన్ని నువ్వు ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో దేవుని యొక్క శిలువ దర్శనాన్ని గురించి చెప్పగలవు, దేవుని యొక్క చిత్తాన్ని గురించి నువ్వు చెప్పగలవు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి నువ్వు చెప్పగలవు, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి నువ్వు చెప్పగలవు. దేవుని వాక్యములో ఎన్నో లోతైన జ్ఞానం ఉంది. దేవుని అనే వాక్య జ్ఞానాన్ని నీవు మనసారా ఒడిసిపట్టు. అప్పుడు నువ్వు దేవుని సువార్త జ్ఞానంలో నీకు ఎవరు ఎదురు నిలవలేరు. ఒక యెహోషువ వలె నీ ఎదుట ఎవరు కూడా నిలవజాలరు. అందుకనే దేవుని జ్ఞానములో ఈ 4 విధమైన జ్ఞానములు నువ్వు మనసారా నేర్చుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రభు నామములో వందనాలు. హల్లెలూయా, ఆమేన్.